కొమ్ముచెరువు ఆంజనేయ స్వామికి అమావాస్య రోజు విశిష్ట పూజలు. పాణ్యం నియోజకవర్గం ఓర్వకల్లు మండలం గుండుబాయి తాండా గ్రామంలో వెలిసిన కొమ్ముచెరువు ఆంజనేయ స్వామికి భక్తులు విశిష్ట పూజలు చేస్తుంటారు. గదలేని ఆంజనేయ స్వామికి గద బదులు స్వామి చేతిలో కమలం పెట్టుకుని వెలసినట్లుగా ఆలయ సెక్రటరీ రమేష్ తెలిపారు. గ్రామంలో కొమ్ము ఆకారంలో చెరువు ఉన్నందున ఇక్కడ వెలసిన ఆంజనేయ స్వామికి కొమ్ముచెరువు ఆంజనేయ స్వామిగా పేరు వచ్చిందని, స్వామివారు శంకు చక్రాలతో ఉత్తరముఖం కలిగి ఉంటాడని తెలిపారు. ప్రతి అమావాస్య, పౌర్ణమి రోజున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పూజలు నిర్వహిస్తూ వారు కోరుకున్న కోరికలను తీరుస్తారని భక్తులు నమ్ముతుంటారని తెలిపారు. స్వామివారిని దర్శించుకొని ఆయన భక్తులు స్వామి కృపకు పాత్రులు కావాలని కోరారు. శ్రీ కొమ్ముచెరువు ఆంజనేయ స్వామి దేవస్థానం ఇది. నా పేరు రమేష్ గుప్తా, టెంపుల్ సెక్రటరీని. 1989 నుంచి నేను ఇక్కడ ఈ టెంపుల్ మెయింటెనెన్స్ చేస్తున్నాను. దాదాపు 40 సంవత్సరాలు అవుతుంది పద్ధతికి. ఈ కొమ్ముచెరువు ఆంజనేయ స్వామి అనేది ఇక్కడ ఒక చెరువు ఉన్నది. ఈ చెరువు వచ్చేసి కొమ్మ ఆకారంలో ఉండేవాడు. అంటే మన చెట్టు కొమ్మలు ఎలా ఉంటాయో అలా పోయినవాడు ఈ చెరువు. దానివలన కొమ్ముచెరువు ఆంజనేయ స్వామి పేరు వచ్చింది. ఈ కొమ్ముచెరువు ఆంజనేయ స్వామి దేవస్థానము మా గురుగారైనటువంటి రామోన్ శర్మ 1985-86 సంవత్సరంలో ఇక్కడ కాల్వలో ఒక పండితుడు టీచర్గా పనిచేసేవాళ్ళు. ఆ ఊళ్ళో వాళ్ళు వచ్చి కొద్దిగా ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి ఉంది, పూజ చేసేవాడిని అని వాళ్ళు కూర్చొని వచ్చి అలా వాళ్ళు ఒక 6 నెలలు సంవత్సరం పూజ చేసుకుంటే వాళ్ళ యొక్క కోరికలన్నీ నెరవేరిపోయింది. మా గురుగారికి ఆయనకు ఒకసారి ఆంజనేయ స్వామి స్వప్నంలో కనపడి నాకు ఇక్కడ గుడి కట్టిందని అడిగినాను. అంటే నాతో ఏమైపోయిందంటే లేదు మీకు అయిపోయింది లేని మా ఆంజనేయ స్వామి ఆజ్ఞ ఇచ్చినారు. వాళ్ళకు మా గురుగారు అయినటువంటి రామోన్ శర్మ గారు ఊళ్ళో వాళ్ళకందరికీ తెలపడం వలన వాళ్ళు సరేలే గుడి కట్టించమని అంటున్నారంటే సరే అదేదో పాతది గర్భగుడి ఉంది అదొకటంగా చూసి కడతాం కానీ వాళ్ళు ఆ విధంగా వాళ్ళు మొదలుపెట్టినారు. ఆ మొదలుపెట్టినప్పుడు కూడా వాళ్ళకు కూడా దినదిన అభివృద్ధి మాదిరి వాళ్ళకు కోరికలన్నీ నెరవేరిపోతున్నాయి. అలా నెరవేరిపోవడం వల్ల సరే ఏదో ఇంకొకటి బాగుంది ముందర ఒక చిన్న హాల్ ఇస్తున్నారు. అట్లా ఈ కొమ్ముచెరువు ఆంజనేయ స్వామి ఏమంటే ఉత్తరముఖం ఆంజనేయ స్వామి. ఈ ఉత్తరం అనేది చాలా అరుదు. దక్షిణము తూర్పు ఆయన ఉంటుంది. ఉత్తరముఖం ఆంజనేయ ఉత్తరం అంటే కుబేరుడు అంటే ధనబలం. అంటే మనకు సమస్యలన్నిటికీ ధన ముడిపడి ఉంటుంది. కాబట్టి ఈ ఉత్తరముఖం ఆంజనేయ స్వామి దర్శనం చేసుకుంటే ఆంజనేయ స్వామి 2 కళ్ళుగా దర్శనం ఇస్తున్నారు. మామూలుగా అన్ని చోట్ల ఇక్కడ ఉండాలంటే ఒక కళ్ళే కనపడుతుంది, ఇక్కడ 2 కళ్ళతో దర్శనం ఇస్తున్నారు. అలాగే శంకు చక్రాలు ఉండేవి ఆయనకి, శంకు చక్రాలు ఉన్నాయి. తర్వాత ఆయన సిగముడి కట్టుకున్నాడు. అంటే మామూలుగా కిరీటం లేకుండా కొప్పు ముడి వేసుకుంటామంటారు కదా, కొప్పు కట్టుకుని ఉన్నాడు. ఆయన చేతిలో ఒక గద లేదన్నమాట, ఒక కమలం ఉందేమన్నమాట. ఇన్ని ప్రత్యేకమైనటువంటి ఆంజనేయ స్వామి ఈ ఉత్తరముఖం ఆంజనేయ స్వామి చాలా అరుదు. ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళకి అంటే వాళ్ళ వీధి బాధలు అంటాము కదా, పిల్లలకు చదువు అయితేనేమి, పిల్లల మన వివాహం అయితేనేమి, తల్లిదండ్రుల ఆరోగ్యం అయితేనేమి, పోటీ సమస్యలు, వ్యాపార సమస్యలు, వాళ్ళ యొక్క సమస్యలు ఎటువంటివైనా సరే ఈ ఆంజనేయ స్వామి దగ్గర వచ్చి దర్శనం చేసుకొని వీలైతే ఒక 11 ప్రదక్షిణలు చేసి మొక్కుకొని వెళ్ళిపోతే వాళ్ళ యొక్క కోరికలు ఈ పొద్దు వరకు వచ్చిన భక్తులందరి కోరికలు నెరవేరిపోయినాయి. లేదు అంటే ఆంజనేయ స్వామి ఎక్కడ లేదో చెప్పండి, మన ఇంటి పక్కన ఆంజనేయ స్వామి ఉంటుంది. ఇక్కడికి ఇంత దూరంలో ఎందుకు వస్తున్నారంటే మనం తిరుపతి ఎందుకు ఎలా వెళ్తామో అక్కడ ఒక స్థలం యొక్క ప్రభావం అట్లా. అలాగే ఇక్కడ కూడా ఈ ఆంజనేయ స్వామి స్థలం యొక్క ప్రభావం అటువంటి. ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం వెనుకల ఒక పుట్ట ఉన్నది. ఈ పుట్టకి ముందర ఒక 40 అడుగుల 100 అడుగుల దూరంలో ఒక పుట్ట ఉన్నది. ఆ పుట్టకి ఈ పుట్టకి 12 అడుగుల నాగసర్పము ఇప్పటికీ 40 అడుగుల అంతర్గతంలో ఇప్పటికీ కూడా తిరుగుతూ ఉంటుంది. ఒక్కసారి నేను చూశాను అంతే, తర్వాత మనం ఎవరు కూడా చూడలేదు. కాబట్టి అక్కడ పుట్టకాలం కూడా సంతానం కావాల్సిన వాళ్ళకు, ఆరోగ్యం కావాల్సిన వాళ్ళకి, వివాహం కావాల్సిన వాళ్ళకు, మగ పిల్లలు అనుకోండి, ఆడపిల్లలు అనుకోండి, వాళ్ళ సమస్యలన్నీ కూడా నెరవేరిపోతే అక్కడ చేసుకొని ఆంజనేయ స్వామి దర్శనం చేసుకొని దినదిన అభివృద్ధి వల్ల చెందడం వలన ఆంజనేయ స్వామి హాల్ సరిపోకపోతే రామాలయము, శివాలయము ఈ పక్క చేసి పెద్ద హాలు ముందర కట్టినాము. ప్రతి అమావాస్య రోజు కూడా కొన్ని వేల మంది, మాకు తెలిసి ఈ పొద్దు దాదాపు 15,000 మందిని భోజనం అరేంజ్ చేసినాము. ప్రతి అమావాస్య రోజు కూడా ఇట్లా భోజన కార్యక్రమం జరుగుతుంది. ఇదంతా కూడా దాతల యొక్క సహకారంతోనే చేస్తున్నాము. ఇది ప్రైవేట్ టెంపుల్, గవర్నమెంట్ ఏం లేదు. వచ్చిన దాతల సహకారంతోనే ఇన్ని వసతులు కల్పించేస్తున్నాము.
కాబట్టి ఎవరైనా ఇంకా వచ్చి దర్శనం చేసుకొని పోవాల్సిందిగా కోరుతున్నాను. నా పేరు రమేష్ గుప్తా, నేను టెంపుల్ సెక్రటరీని. ప్రెసిడెంట్ గారు వచ్చేసి డబ్ల్యూఎల్ సూరి గారు, తర్వాత చిత్రాల వీరయ్య అని పేరు, కొంతమంది మెంబర్లు ఉన్నారు. ఈయన బేటంచల్ల మధు అని, నరేష్ అని, వీళ్ళు కూడా 5 సంవత్సరాలు కూడా ఇక్కడ ఈ గ్రీన్కో కంపెనీ స్టార్ట్ అయిన నుంచి వాళ్ళు కూడా చూడాలని వచ్చి కూడా ఇక్కడ సేవ చేసుకుంటున్నారు. వాళ్ళకు కూడా వాళ్ళ ఆదేశాలు అన్ని కోరికలు నెరవేరినాయని వాళ్ళే చెప్తున్నారు. నేను చెప్పేసి కాదు, వాళ్ళే చెప్తున్నారు. జై శ్రీ